హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు లావణ్య కిచెన్. మీ లావణ్య అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి స్పెషల్ దమ్ బిర్యానీ అండి. ముస్లిం స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ పర్ఫెక్ట్ కొలతలతో మీకు చెప్తాను. ఇదే విధంగా మీరు ఇంట్లో మీరు చికెన్ దమ్ బిర్యానీ తయారు చేసుకోవచ్చు. ఇలా గనక మీరు ఇంట్లో చేసుకున్నట్టయితే హోటల్లో తినరండి, ఇంట్లోనే తయారు చేసుకొని తింటారు. నేను 1.5 kg చికెన్ తీసుకున్నానండి. ఇలా ఫ్రెష్గా కడుక్కొని పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. నేను 1.5 kgకి 3 స్పూన్స్ కారం తీసుకున్నానండి. మీరు కారం తగ్గట్టు కారం వేసుకోండి. ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదే విధంగా మీరు చేసినట్టయితే చికెన్ దమ్ బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక నిమ్మకాయ తీసుకొని రసం తీసుకోవాలి. ఇలా రసం ఇందులో వేసుకొని కలుపుకోవాలి. చికెన్ దమ్ బిర్యానీ అంటే చాలా మంది ఇష్టపడతారండి. ఇందులో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. నేను ఆనియన్స్ ముందుగానే సన్నగా కట్ చేసుకొని నేను ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు మనము కొంచెం పుదీనా ఇందులోనే వేసుకోవాలి. ఫ్రై ఆనియన్స్ కూడా ఇందులో కొన్ని వేసుకొని కలుపుకోవాలండి. ఫ్రై ఆనియన్స్ ఎక్కువ మోతాదులో తీసుకుంటే చికెన్ దమ్ బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. అందుకని నేను కాస్త ఎక్కువనే తీసుకున్నాను. ఇలా మొత్తం కలుపుకోవాలండి. ఇందులో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఇదంతా మంచిగా నీట్గా కలుపుకొని పెట్టుకోవాలి. ముక్కలకి అంతా పట్టేలాగా పెరుగు, లెమన్, ఫ్రైడ్ ఆనియన్స్ అన్ని ముక్కలకి అంటేలాగా నీట్గా కలుపుకొని ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ పక్కన పెట్టుకోవాలండి. ఇందులో ఒక 4-5 పచ్చిమిర్చి కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చండి. ఒక 4-5 ఇలా చీల్చి వేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోండి. 1.5 kg నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఇది 1/2 అవర్ నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. మనం బిర్యానీ మసాలా ఇప్పుడు రెడీ చేసుకుందాం. 10 జీడిపప్పు పలుకులు, 1/2 టీ స్పూన్ మిరియాలు, ఒక 3 ఇలాచీలు, ఒక 4-5 లవంగాలు, దాల్చిన చెక్క కొంచెము, 2 స్పూన్ల ధనియాలు ఇలా మిక్స్ చేసుకొని పౌడర్ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనలో ఇదే మిక్సీ జార్లో మనము కొంచెం కొత్తిమీర, ఒక 2 చిన్న సైజు టమాటా ముక్కలు, ఒక 4-5 పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకోవాలండి. ఇది మనము ఇలా మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా బిర్యానీకి మనం ఫ్రెష్గా మసాలాలు మిక్సీ పట్టుకొని పెట్టుకుంటే అది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె స్టవ్ పైన పెట్టుకొని వేడయ్యేదాకా కొంచెం బటర్ వేసుకోవాలి. 2 స్పూన్ల బటరు లేదా నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నేను ఆనియన్స్ ఫ్రై చేసిన మిగిలిన ఆయిల్ ఇందులో వేసానండి, 2 స్పూన్లు. ఆయిల్ బాగా వేడైన తర్వాత 4-5 లవంగాలు, ఇలాచీలు వేసుకోవాలి. 1 స్పూన్ సాజీరా వేసుకోవాలండి. ఆ తర్వాత 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనము ముందుగానే పేస్ట్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ చిన్నగా పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టండి. ఇలా మూత తీసినట్టయితే మనకు ఆయిల్ ఇలా సపరేట్గా అనిపిస్తుంది. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకోవాలి. ఇలా చికెన్ మొత్తం ఇందులో వేసుకొని నెమ్మదిగా కలుపుకోండి. నేను మరో పక్కన గిన్నెలో వాటర్ పోసి ఆ వాటర్ మసలబెట్టానండి రైస్ కోసం. అందులో కొంచెం పుదీనా వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం మనం ముందుగా మిక్స్ చేసుకున్న పౌడర్ ఇందులో వేసుకోవాలి. మసాలా పౌడర్ 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఇందులో. ఎందుకంటే ఇందులో మనం రైస్ వేసినప్పుడు రైస్ పొడి పొడిగా అవుతుంది. ఇలా వేసుకొని బాగా కలుపుకోండి. ఇందులో టేస్ట్కి తగ్గట్టు
హాఫ్ స్పూన్ అంతా సాల్ట్ వేసుకోవాలి. ఇలా వాటర్ ఇట్లా మసిలేటప్పుడు మనం కొంచెం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి. ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 4 ఇలాచీలు వేసుకోవాలి. మనం పక్కన చికెన్ పెట్టి ఫ్రై చేస్తున్నాం కదా, అది చూడండి ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలుతుందండి. అప్పుడు మనము ముందుగా మిక్స్ పట్టుకున్న మసాలా పౌడర్ ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని ముక్కలకి అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. చూడండి ఈ విధంగా జాగ్రత్తగా కలుపుకోవాలి. ముక్క ఈ విధంగా 50% ఉడకాలండి. చూడండి నాకైతే 50% ఉడికింది. ఇప్పుడు మనం వాటర్ అన్ని బాయిల్ అవుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఇందులో వేసుకోవాలి. రైస్ ఇందులో వేసుకోవాలండి. రైస్ కూడా మనము 50 to 70% ఉడికించుకోవాలి. ఇలా రైస్ మొత్తం వేసి ఉడికించుకోవాలండి. 50% వరకు ఉడికించుకోవాలి. చూడండి చికెన్ గ్రేవీగా ఎలా కనిపిస్తుంది. ఇలా అయినప్పుడు మనము 50% ఉడికిన రైస్ని మనం ఇందులో వేసుకోవాలండి. ఈ చికెన్ ఉడికిస్తున్నప్పుడు మనం ఈ స్టవ్ ఆఫ్ చేయకూడదు. లో ఫ్లేమ్లో పెట్టి మనం ఇలా ఈవెన్గా రైస్ అంతా వేసుకోవాలి. దీనిపైన మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ మొత్తం వేసుకోవాలి. ఇలా రైస్ పైన అంతా వేసుకోవాలి లేయర్గా. ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకోవాలి. మనం స్పూన్ తోటి ఇలా కొంచెం సైడ్ల నుంచి నిమ్మరసం వేసుకోవాలి. నేను ఒక గిన్నెలో పసుపు కలుపుకొని పెట్టుకున్నానండి. ఆ వాటర్ కూడా వేసుకోవచ్చు. నేను ఫుడ్ కలర్ వాడానండి. ఇలా పసుపు వాటర్లో వేసుకొని మనం ఇలా వేసుకుంటే ఫుడ్ కలర్ లాగా బాగా నీట్గా చూడడానికి కలర్ఫుల్గా కనిపిస్తుంది. నేను ఎప్పుడు బిర్యానీ చేసినా కానీ ఫుడ్ కలర్ వాడనండి. నేను పసుపే వాడతాను. మళ్ళీ పైనుంచి మళ్ళీ ఒక లేయర్ మనము ఇలా ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి. ఇలా మళ్ళీ మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఫ్రై చేసిన ఆనియన్ ఆ పైన మళ్ళీ మనం ఇలా రైస్ వేసుకొని ఆనియన్స్ మొత్తం ఇలా ఫ్రై చేసుకుని అన్నీ వేసుకొని పుదీనా కొత్తిమీర ఇలా మళ్ళీ పసుపు వాటర్ కొన్ని వేసుకోవాలండి. ఇలా సైడ్ నుంచి ఇలా వేసుకోవాలి. నిమ్మరసం పసుపు ఇలా చుట్టూ వేసుకోవాలి. ఒక 4-5 స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలండి. నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మరొక పక్కన పెనం పెట్టి పెనము వేడి చేసుకోవాలండి. పెనం చాలా వేడి ఎక్కిన తర్వాత మనం ఈ బిర్యానీ గిన్నెని పెనం పైన పెట్టుకోవాలి. ఫ్లేమ్ మీడియం సైజు పెట్టుకోండి. 10 నుంచి 20 నిమిషాల వరకు మనం బిర్యానీ గిన్నెను పెనం పైన పెడితే మనకు బిర్యానీ రెడీ అయిపోతుందండి. చూడండి మీకు ఇలా చూస్తుంటే బిర్యానీ ఎప్పుడెప్పుడు చేసుకోవాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. తప్పకుండా మీరు మీ ఇంట్లో ఇది ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. బిర్యానీ చేయడం చాలా ఈజీ అండి. ఈ రకంగా మీరు ఇది ముస్లిం స్టైల్లో బిర్యానీ అండి. మీరు తప్పకుండా మీ ఇంట్లో ఇది ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ మీకు ఇలా లోపల నుంచి తీసి చూపిస్తున్నాను. మనకు కొంచెం కూడా కింద అడగంటకుండా నీట్గా వచ్చేసింది. పీసెస్ కూడా చాలా మంచిగా నీట్గా ఉడికిపోయినాయండి. చూడండి ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంటుంది. మనం బయట నుంచి తెచ్చిన బిర్యానీ మసాలా వాడలేదు కాబట్టి మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాం బిర్యానీ మసాలా కాబట్టి ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ విధంగా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ముస్లిం స్టైల్లో నేను మీకు చేసి చూపించానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.